అందరికీ ఎలా ఉన్నారు? సో ఇట్స్ స్పెషల్ వీకెండ్ ఫర్ అస్. ఈరోజు నేను మా అమ్మాయి మీ అండ్ మై డాటర్ వీఆర్ గోయింగ్ అవుట్ అనమాట. జస్ట్ అలాగా చిల్ అవ్వడానికి. సమ్ టైమ్స్ ఇట్స్ నీడెడ్ కదా. సో వీకెండ్స్ ఇలా బయటకు వచ్చి చిల్ అవుట్ అయ్యామంటే రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ మైండ్ కూడా మళ్ళీ రిఫ్రెష్ అవుతాము అండ్ అగైన్ వీ విల్ స్టార్ట్ విత్ న్యూ ఎనర్జీ. సో అందుకని ఏం లేదు, జస్ట్ ఏం ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. వీ జస్ట్ కేమ్ అవుట్ లైక్ దట్ అనమాట. కార్ తీసుకున్నాము, చలో ఎక్కడికైనా అలా బయటకు వెళ్ళిపోదామని చెప్పి జస్ట్ మార్నింగ్ అలాగా వచ్చేసాము. సో అలా షాపింగ్ చేస్తూ నర్సరీ కనిపించింది. సో మంచి ప్లాంట్స్ తీసుకుందాము, ఎలాగో మాన్సూన్ వస్తుంది కదా, ఈ టైంలో ప్లాంట్స్ ఇంట్లో పెడితే చాలా బాగుంటాయి అని చెప్పి. సమ్మర్ అయితే అయిపోయింది. ఈ సమ్మర్లో మనకి ఏంటంటే ఇంట్లో బాగానే ఎండ సన్ రేస్ అవన్నీ వస్తాయి. బట్ మాన్సూన్లో యూజువల్గా మనకు అంత రాదు అండ్ కొంచెం మాయిస్ట్గా ఉంటుంది కదా హౌస్. సో దానివల్ల కొంచెం ఆక్సిజన్ ప్యూరిఫై చేసే ప్లాంట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో, బాగుంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది, ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది అనమాట ఇంట్లో. సో అవి చూద్దాము పదా అని బయలుదేరాము. సో బై ద వే నేను డ్రైవింగ్ అప్పుడు మాట్లాడుతున్నాను ఏంటి అనుకుంటున్నారు కానీ, బట్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డ్రైవింగ్ ఆల్సో. అండ్ బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది నాకు డ్రైవింగ్లో కాబట్టి అంత ప్రాబ్లం లేదు. అటు చూస్తున్నాను, మీతో కూడా మాట్లాడుతున్నాను. ఒక్కోసారి ఏమవుతుందంటే కంటిన్యూస్ సేమ్ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్ వల్ల చికాకు అనిపిస్తుంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేద్దామా అలా అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటి, వీ జస్ట్ కమ్ అవుట్ అనమాట. అలా ఏది ప్లానింగ్ ఉండదు, ప్రాపర్ ప్లానింగ్ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ప్లానింగ్ ఉండదు. అనుకున్నప్పుడు జస్ట్ అలా బయటకు వచ్చేసి కాసేపు అలా చిల్ అవుట్ అయ్యి జస్ట్ మనకి నచ్చిన వాళ్ళతో మనం స్పెండ్ చేసే టైం బాగా అనిపిస్తుంది కదా. మాకు హౌస్ దగ్గరలోనే మంచి నర్సరీస్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఏంటంటే గోదావరి సైడ్ రాజమండ్రి అటు నుంచి తీసుకొచ్చి ప్లాంట్స్ చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ పెడతారు. సో లూలు మాల్ వరకు వచ్చాము. ఇదే లూలు జస్ట్ క్రాసింగ్ అనమాట. ఇటువైపు బాగుంటాయి కొంచెం ప్లాంట్స్, అవి నర్సరీస్ బాగుంటాయి. అండ్ ప్లాంట్స్ సమ్మర్లో చాలా టఫ్ అబ్బా మెయింటైన్ చేయాలంటే. అవి ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వేయాలి, వాటర్ వేయాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది. మాన్సూన్ రెయిన్ సీజన్లోని వింటర్లో అయితే అంత మరీ చూసుకోక్కర్లేదు. జస్ట్ క్యాజువల్గా మనం ఆల్టర్నేట్ డేస్ అలా వాటర్ కొద్ది వేసామంటే చాలు. అండ్ హైదరాబాద్ వెదర్కి మరీ అంత ఎక్కువ పట్టించుకోక్కర్లేదు. జస్ట్ 2 డేస్కి ఒకసారి, లేకపోతే మరి నవంబర్ డిసెంబర్లో అయితే 2 డేస్కి ఒకసారి వేస్తే చాలు వాటరు. అండ్ ఇప్పుడు జూలై ఆగస్ట్ ఈ టైంలో అయితే ఆల్టర్నేట్ డే అలా వేసుకుంటే సరిపోతుంది. రెయినీ సీజన్లో అయితే మనం అసలు వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే బాల్కనీలో గట్ట పెట్టామనుకోండి ప్లాంట్స్ ఆటోమేటిక్గా వాటర్ వచ్చిన దగ్గర కానీ రెయిన్ పడుతున్న దగ్గర పెట్టామంటే మనం అసలు వాటర్ వేయక్కర్లేదు, హ్యాపీగా ఉంటుంది, అవే పెరిగిపోతాయి. సో ఇక మన లూలు ఫోరం నెక్సెస్ మాల్ దగ్గరికి వచ్చాము. ఇది కొత్తగా ఇది స్టార్ట్ చేశారు పైన నెక్సెస్ మాల్ ఆపోజిట్గా. ఇది కూడా ఒక మాల్ కొత్తగా స్టార్ట్ చేశారు. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఇక్కడ జూడియోకి మొన్న మేము వెళ్ళాం, కలెక్షన్ బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వచ్చి ట్రై చేయవచ్చు. కలెక్షన్ మాత్రం బాగుంది, షోరూమ్ పెద్దదే, ఎందుకంటే ఇండివిజువల్ షోరూమ్ కదా. హైదరాబాద్ స్ట్రీట్ డెవలపింగ్ ఇన్ని మాల్స్ అవి వచ్చేస్తున్నాయి. అసలు గడుపుకి మాల్స్ వస్తున్నాయి, ఒకటికి మించిన మాల్ ఒకటి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాలెస్ట్ అనుకోవచ్చు, వన్ ఆఫ్ ద టాలెస్ట్ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. చాలా పెద్దగా, చాలా మేకర్స్ అనమాట. హెలిప్యాడ్ కూడా ఉంది కదా. ఇది కాదు కదా, ఏమో మరి హెలిప్యాడ్ కూడా మరి నాకు అనుకున్నాను హెలిప్యాడ్ కూడా ఉంది. ఓకే, దగ్గరికి వచ్చేసాము. సో లెట్స్ గో టు నర్సరీస్ అండ్ చెక్అవుట్. సో వచ్చేసామండి నర్సరీకి.
నర్సరీ వర్క్ అయితే అయిపోయింది, తీసుకున్నాం కొన్ని ప్లాన్స్. డాటర్ ఇస్ డ్రైవింగ్ నౌ. సో ఆన్ ద వే నెక్సెస్ మాల్ ఒకసారి విజిట్ చేసి జస్ట్ అలాగా విండో షాపింగ్ చేసి వెళ్దామని వచ్చాము. ఎర్లియర్ ఫారం మాల్ అనేవాళ్ళు మేనేజ్మెంట్ చేంజ్ అయిన తర్వాత నెక్సెస్ మాల్ అని రీనేమ్ చేశారు. కానీ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది, అసలు రినోవేషన్ తర్వాత చాలా బాగుంది. సో ఇంకా అంతేనండి, గోయింగ్ బ్యాక్ టు హోమ్ విత్ లాట్ ఆఫ్ మెమరీస్. వన్ ఆఫ్ ది మెమరబుల్ డే అని చెప్పుకోవచ్చు. వీ నెవర్ కౌంట్ డేస్ బట్ వీ ఆల్వేస్ కౌంట్ మూమెంట్స్ కదా. సమ్టైమ్స్ డూయింగ్ నథింగ్ విల్ గివ్ యూ సో మచ్ రిలాక్సేషన్. ఒక్కొక్కసారి మన వాళ్ళతో మనకు నచ్చినట్టు మనం స్పెండ్ చేసాం అనుకోండి టైము, అందులో ఉన్న హ్యాపీనెస్సే వేరు. అండ్ ద నెక్స్ట్ డే యూ స్టార్ట్ విత్ న్యూ ఎనర్జీ, న్యూ థాట్స్, న్యూ ఫ్రెష్నెస్. మరి ఇవే కదా లైఫ్లో ప్రీషియస్ మూమెంట్స్ అంటే. ఇక్కడ చూస్తే ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ ద హోల్ డే అందరూ ఎవరింట్లోకి వాళ్ళు దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ హోమ్స్. సో మరి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఎంకరేజ్ మీ విత్ యువర్ లైక్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching. Until my next video, this is Usha signing off for now. Bye bye.